వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థపై మార్క్సిస్టు అవలోకనం 6వ భాగం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పై గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అనేక దేశాల్ని భయపెడుతున్న తీరు మనలాంటి అనేక దేశాలతో బలవంతానో, ప్రలోభపెట్టో, మభ్యపెట్టో ఒప్పందాలు చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని వారి అధ్యక్ష భవనంలోకి చొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన దురాగతాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. చివరికి ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నాడు. దీనంతటికి మూలాధారం పెట్టుబడిదారీ విధానం. ఈ విధానంపై మార్క్సిస్టు విశ్లేషణ తెలుసుకుందాం. ప్రస్తుత అంశం దోపిడీ వర్గాల మధ్య అదనపు విలువ పంపిణీ. మొదటి అంశం అదనపు విలువ రూపాలైన లాభం, వడ్డీ మరియు కౌలు. లాభం, వడ్డీ, కౌలు అన్నీ కూడా దోపిడీ వర్గాలు తమలో తాము పంచుకునే అదనపు విలువలో భాగాలు. అదనపు విలువ మొదట అన్ని ఉత్పత్తి విభాగాలలో సమాన లాభం రేటుగా మార్పు చేయబడుతుంది. ఆ తర్వాత సంస్థ లాభం, వాణిజ్య లాభం, వడ్డీ, కౌలుగా విడగొట్టబడుతుంది. అంటే ఇవి కార్మికునికి చెల్లింపు జరగని అదనపు శ్రమలోని భాగాలకు పేర్లు మాత్రమే. అందుచేత అవన్నీ కార్మికుని దోపిడీ ఫలితమే. ఇతరుల శ్రమను లూటీ చేయడంలో పెట్టుబడిదారులు తమలో తాము సోదరుల మాదిరి వ్యవహరిస్తారు. పంపకాల్లో మోసాలు చేసుకొని అంతలోనే శత్రువులుగా మారిపోతారు. పెట్టుబడిదారుడు కార్మికుల నుండి నేరుగా అదనపు విలువను దోపిడీ చేస్తాడు, దానిని సరుకులలో స్థిరపరుస్తాడు. ఈ అదనపు విలువను మొదట స్వంతం చేసుకునేది అతడే, కాని అద్దొక్కడే అంతిమంగా దీన్ని పూర్తిగా స్వంతం చేసుకోడు. సామాజిక ఉత్పత్తిలో ఇతర విధులు నిర్వహించిన పెట్టుబడిదారులతో, భూపెట్టుబడిదారీ యజమానులు మొదలైన వారితో అదనపు విలువను పంచుకోవలసి ఉంటుంది. అందుచేత అదనపు విలువ ముక్కలు చేయబడుతుంది. ఆ ముక్కలు వివిధ వ్యక్తులకు పంపిణీ అవుతాయి. లాభం, వడ్డీ, వాణిజ్య లాభం, భూమి కౌలు మొదలైన పరస్పర స్వతంత్ర రూపాలలోకి అదనపు విలువ విడగొట్టబడుతుంది. 3 ఉత్పత్తి కారకాలు 3 రకాలైన ఆదాయాన్ని పొందుతాయని బూర్జువా ఆర్థికవేత్తలు చెబుతారు. పెట్టుబడి లాభాన్ని పొందుతుందని, భూమి కౌలును పొందుతుందని, కార్మికులు వేతనాలను పొందుతారని చెబుతారు. ఈ త్రైకారిక సిద్ధాంతం అనగా ట్రినిటీ ఫార్ములా ప్రకారం పెట్టుబడి, శ్రమ, భూమి ఆదాయానికి, విలువకు మూలాలుగా కనిపిస్తాయి. ఇది సామాజిక లక్షణాలను, భౌతిక వస్తువులకు ఆపాదించడం వల్ల అంతిమంగా ఏర్పడే భ్రమ లేదా మాయ. మనం ఇప్పటికే పారిశ్రామిక పెట్టుబడి గురించి విశ్లేషించుకున్నాం. ఇప్పుడు 2 ఇతర రకాలైన పెట్టుబడులు, వాణిజ్య పెట్టుబడి, రుణ పెట్టుబడి, వాటికి అందే లాభం గురించి పరిశీలిద్దాం. తదుపరి అంశం పెట్టుబడి పాత రూపాలైన వర్తక పెట్టుబడి మరియు వడ్డీ వ్యాపార పెట్టుబడి. వర్తక మరియు వడ్డీ పెట్టుబడులు పారిశ్రామిక పెట్టుబడి కంటే పురాతనమైనవి. చారిత్రకంగా పెట్టుబడి తొలుత వర్తక పెట్టుబడిగాను, తర్వాత వడ్డీ సంపాదించే పెట్టుబడిగాను కనిపించాయి. అవి పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో పనిచేస్తుండేవి. వర్తక పెట్టుబడి కాని, వడ్డీ వ్యాపార పెట్టుబడి కాని ప్రత్యక్షంగా ఉత్పత్తిలో పాల్గొనవు. స్వతంత్ర ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన వాటిని అవి స్వాధీనం చేసుకునేవి. స్వాధీనం చేసుకోవడం మారకం ప్రక్రియ ద్వారాగాని, ఫ్యూడల్ కౌలు, పన్నులు వసూలు చేసే పాలక వర్గాల నుండి పొందడం ద్వారా కాని జరిగేది. పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో వర్తక పెట్టుబడికి, వడ్డీ వ్యాపార పెట్టుబడికి ఉత్పత్తిపై ఎలాంటి అదుపు ఉండేది కాదు. ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేసే శక్తి కాని, సామాజిక సంపదను పెంచే శక్తి కాని వీటికి లేదు. అవి ఉత్పత్తి వేగాన్ని పెంచజాలవు, మెరుగైన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టజాలవు. ఈ పెట్టుబడుల ప్రధాన పాత్ర సంపద సృష్టిలో కాకుండా, సంపదను ఒక సామాజిక తరగతి నుండి మరొక సామాజిక తరగతికి బదలాయించడంలో ఉంది. మారకానికి, వాణిజ్యానికి సరుకులు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే వర్తక పెట్టుబడి పనిచేస్తుంది. స్వభావం రీత్యానే వర్తక పెట్టుబడి సరుకుల ఉత్పత్తిని పెంచజాలదు. ఎందువల్లనంటే అది కేవలం మారక రంగంలో మాత్రమే పనిచేస్తుంది. పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో వర్తక పెట్టుబడి, చిన్న ఉత్పత్తిదారుల వద్ద నుండి సరుకులను వాటి విలువకన్నా తక్కువకు కొనుగోలు చేసి, సాధారణంగా ఎక్కువ విలువకు అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జిస్తుంది. మధ్యయుగాల చివరిలో అంతర్జాతీయ వాణిజ్యం పెరిగిన సమయంలో,
నిరంతర యుద్ధాలకు భారీ పరిమాణంలో సరుకులు కావలసి వచ్చాయి. వర్తక పెట్టుబడి సరఫరా చేయగలిగిన దానికంటే ఎక్కువగా సరుకుల గిరాకీ ఏర్పడింది. ఈ నూతన పరిస్థితి ఐరోపాలో 17వ శతాబ్దిలో ఏర్పడింది. మార్కెట్ కోసం సరుకుల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కార్ఖానాలోని తయారీ రంగ పెట్టుబడిగా డబ్బు రంగప్రవేశం జరిపింది. ఈ తయారీ రంగ పెట్టుబడి రూపుదిద్దుకునే, అభివృద్ధి చెందే దశలో పాత పెట్టుబడి రూపాలతో తలపడి లొంగదీసుకుంది, తనకు సేవ చేసేలా చేసుకుంది. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెంది, ఆధిపత్య స్థానాన్ని సంపాదించిన చోట, పారిశ్రామిక పెట్టుబడి ఆధిపత్యం సాధించిన చోట, వాణిజ్య పెట్టుబడి కేవలం చలామణి రంగం నుండి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడికి ఒక రూపంగా మాత్రమే తయారైంది. పెట్టుబడిదారీ సమాజాల మధ్యలో పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధానం, ఆర్థిక సంబంధాలు ఉన్న చోట, పాత తరహా వర్తక పెట్టుబడి, వడ్డీ వ్యాపార పెట్టుబడి పనిచేస్తుంటాయి. అయితే అవి ఇప్పుడు అణగిమణిగి పనిచేస్తుంటాయి. అలాంటి పెట్టుబడి వెనుకబడిన దేశాలలో నేటికీ కనిపిస్తుంది. చిన్న తరహా ఉత్పత్తి ప్రధాన పాత్రను పోషించే చోట్ల కూడా దీని ఉనికి కనుగొనవచ్చు. తదుపరి అంశం వాణిజ్య పెట్టుబడిలో వ్యాపార లాభం. పెట్టుబడిదారీ విధానం బ్రతకాలంటే అదనపు విలువను ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమైనదో, అంతే ముఖ్యమైనది అదనపు విలువను చలామణి చేసుకొని డబ్బు రాబట్టుకోవడం. అదనపు విలువ ఉత్పత్తి రంగంలో ఆవిర్భవించినప్పటికీ, దానిని స్వాధీనం చేసుకోవడం, చలామణి అనగా మనీ సర్క్యులేషన్ రంగంలోనే సాధ్యమవుతుంది. వాణిజ్య పెట్టుబడి సరుకుల కొనుగోలు, అమ్మకాలలో పాల్గొంటుంది. పని విభజన ద్వారా వాణిజ్య పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడి ఖర్చులను ఆదా చేస్తుంది, సరుకుల చలామణి కాలాన్ని తగ్గిస్తుంది. సరుకులను వినియోగదారులకు చేరవేర్చేందుకు చలామణి ప్రక్రియ కొంత సమయాన్ని తీసుకుంటుంది. సరుకుల విలువను స్వాధీనం చేసుకునేందుకు, సరుకును డబ్బు రూపంలోకి మార్చడానికి చలామణికి ఎంత ఎక్కువ సమయం పడుతుందో, అంత ఎక్కువ అదనపు పెట్టుబడి ఆ సమయంలో కూడా అవసరమవుతుంది. కాని వాణిజ్య పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడిని చలామణి భారం నుండి తప్పిస్తుంది, అదనపు పెట్టుబడి అవసరం కూడా లేకుండా చేస్తుంది. చలామణి బాధ్యతను వేరుచేయడం చలామణి సమయాన్ని తగ్గిస్తుంది. అది పారిశ్రామిక పెట్టుబడి నిరంతరాయంగా ఉత్పత్తి రంగంలో కొనసాగడానికి దోహదపడుతుంది. తదుపరి అంశం వాణిజ్య లాభం. ఈ సేవ అందించినందుకు గాను అదనపు విలువలో పారిశ్రామిక పెట్టుబడికి వాటా లభిస్తుంది. ఉత్పత్తి చేసిన పెట్టుబడిదారుడు, వాణిజ్య పెట్టుబడిదారునికి సరుకును దాని విలువ కన్నా తక్కువ విలువకు అమ్ముతాడు. దానిని వాణిజ్య పెట్టుబడిదారుడు అసలు విలువకు వినిమయదారునికి అమ్ముకొని లాభం పొందుతాడు. ఈ విధంగా పారిశ్రామిక పెట్టుబడిదారుడు సరుకును ఉత్పత్తి ధర కన్నా తక్కువకు అమ్మి లాభంలో వాటాను తగ్గించుకుంటాడు. అందుచేత వాణిజ్య లాభం అనేది పారిశ్రామిక పెట్టుబడి క్రింద సామాజిక శ్రమ ఉత్పత్తి చేసిన అదనపు విలువలో భాగమే. ఆ విధంగా వాణిజ్య పెట్టుబడి సగటు లాభం రేటును రూపొందించడంలో పాలు పంచుకుంటుంది. వాణిజ్య పెట్టుబడిగా లాభంలో వాటాను పొందుతుంది. నిత్యజీవితంలో కొనుగోలు, అమ్మకాల ధరల మధ్య వ్యత్యాసంగా వాణిజ్య లాభం కనిపిస్తుంది. కాని అది లాభం పంపిణీ మాత్రమే, అది లాభం ఆవిర్భవించిన చోటు మాత్రం కాదు. చలామణి ప్రక్రియలో ఎలాంటి విలువ సృష్టించబడదు. కేవలం విలువ సరుకు రూపం నుండి డబ్బు రూపంలోకి మారుతుంది. అందుచేత వాణిజ్య పెట్టుబడి ఎలాంటి విలువను సృష్టించదు. పరిశ్రమలో అదనపు విలువ ఉత్పత్తి కావడానికి పరోక్షంగా సహాయపడుతుంది. చలామణిలో వినియోగించబడే శ్రమ ఎల్లప్పుడూ వినియోగ విలువల ఉత్పత్తికి అవసరమైనది కాదు, అందుచేత అది విలువను సృష్టించదు. కొనుగోలు, అమ్మకాలలో వినియోగించబడే ఖర్చు, అదనపు విలువ సృష్టించడానికి అందుబాటులో ఉన్న పెట్టుబడిలో తగ్గింపు మాత్రమే. సరుకులు నిల్వ చేయడానికి అయ్యే ఖర్చు కొంత మేరకు సరుకుల విలువకు అదనంగా చేర్చవచ్చు. సరుకుల రవాణాకు అయ్యే ఖర్చు విలువను జతచేస్తుంది. ఎందువల్లనంటే అది వినియోగ విలువలను రవాణా చేయడానికి అయ్యే ఖర్చు. చలామణి ప్రక్రియలో ప్రత్యేకమైన ఖర్చులుంటాయి. అవి బుక్ కీపింగ్, బిల్లుల డిస్కౌంటింగ్, ఉత్తర ప్రత్యుత్తరాలు, డబ్బులు వసూలు చేయడం, చెల్లింపులు చేయడం, వాణిజ్య ప్రకటనల లాంటి పోటీకి సంబంధించిన ఖర్చులు. ఈ కార్యకలాపాలేవి విలువను సృష్టించవు. సరుకులు డబ్బు రూపంలోకి, డబ్బు సరుకుల రూపంలోకి మారడానికి చలామణి ఖర్చులు మొత్తం అవుతాయి. చలామణి ఖర్చులు అదనపు విలువ నుండి తీసుకోబడతాయి. చలామణిలో అదనపు విలువ ఉండదు. శ్రమ ప్రక్రియ దృష్టిలో చూసినప్పుడు, వినియోగ విలువలను ఉత్పత్తి చేసే శ్రమను ఉత్పాదక ప్రక్రియ అని అంటారు. కాని పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియ ఏకైక లక్ష్యం అదనపు విలువను ఉత్పత్తి చేయడం. పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియ దృష్టిలో అదనపు విలువను ఉత్పత్తి చేసే శ్రమ మాత్రమే ఉత్పాదక శ్రమ. ఈ విధంగా చూసినప్పుడు,
ప్రతివేతన కార్మికుడు ఉత్పాదక కార్మికుడు కాడు. వినియోగ విలువలను ఉత్పత్తి చేసే, అదనపు విలువను ఉత్పత్తి చేసే కార్మికుడు మాత్రమే ఉత్పాదక కార్మికుడు. విలువను కాని, అదనపు విలువను కాని ఉత్పత్తి చేయని కార్మికుడు అనుత్పాదక కార్మికుడు. అనుత్పాదక కార్మికుడు కూడా అదనపు శ్రమ చేస్తాడు, దోపిడీకి గురవుతాడు, కాని అదనపు విలువను మాత్రం ఉత్పత్తి చేయడు. అనుత్పాదక కార్మికుడు అదనపు విలువను ఉత్పత్తి చేయనప్పటికీ, అదనపు విలువ తరగకుండా ఉపయోగపడతాడు. అనుత్పాదక కార్మికుడు ఖర్చులు తగ్గిస్తాడు. ఎందువల్లనంటే చలామణి ఖర్చులు అదనపు విలువ నుండి తగ్గించవలసినవే. తదుపరి అంశం మార్కెట్. మార్కెట్ అంటే సరుకుల చలామణికి సంబంధించిన కార్యకలాపాలు, అమ్మకం మరియు కొనుగోలు జరిగే ప్రదేశాలు. కొనుగోలు, అమ్మకాలు ఈ రెండింటికి సంబంధించిన ఇరు పక్షాలు కలుసుకొని సరుకులు, సేవల చలామణికి దోహదపడే ప్రదేశం అది. మార్కెట్లు రెండు రకాలుగా ఉండవచ్చు. 1. భౌతిక మార్కెట్. అది రీటైల్ కేంద్రంగా, లేదా మండి, మాల్ లాగా ఉంటుంది. 2. అది ఆన్లైన్ మార్కెట్ లాగా కూడా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు, అమ్మకందారులెవరూ ప్రత్యక్షంగా కలుసుకోరు. లావాదేవీలు ఆన్లైన్లోనే జరిగిపోతుంటాయి. తదుపరి అంశం వేలం మార్కెట్. వేలం మార్కెట్ ఒక నిర్దిష్ట పరిమాణం కలిగిన సరుకులను చలామణి చేయడానికి, అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన అనేక మంది వ్యక్తులు ఇక్కడ కలుసుకుంటారు. కొనుగోలుదారులు లేదా బిడ్డర్లు ఇతరులను అధిగమించడానికి కొనుగోలు ధరను పెంచుతూ ఉంటారు. అధిక ధర పెట్టిన బిడ్డర్కు సరుకు స్వాధీనం చేయబడుతుంది. తదుపరి అంశం ఫైనాన్స్ మార్కెట్. సెక్యూరిటీలు, కరెన్సీలు, బాండ్లు, ఇంకా ఇతర రకాలైన సెక్యూరిటీలు, ఇరు పార్టీల మధ్య అమ్మకం, కొనుగోలు జరిగే ప్రదేశం ఫైనాన్స్ మార్కెట్. ఈ మార్కెట్లు పెట్టుబడులను సమీకరిస్తాయి, వ్యాపారంలో లిక్విడిటీ అందిస్తాయి. ఇవి భౌతిక మార్కెట్లు అయి ఉండవచ్చు, ఆన్లైన్ మార్కెట్లు అయి ఉండవచ్చు. బ్లాక్ మార్కెట్ అంటే ప్రభుత్వ దృష్టిలో, లేదా నియంత్రణ సంస్థల దృష్టిలో పడకుండా లావాదేవీలు నిర్వహించబడే ప్రదేశం. ఉనికిలో ఉన్న పన్ను చట్టాలను తప్పించుకోవడానికి అనేక బ్లాక్ మార్కెట్లు అవతరిస్తాయి. అందుచేతనే బ్లాక్ మార్కెట్లో లావాదేవీలు నగదు ద్వారా జరుగుతాయి, లేదా ఇతర రకాలైన కరెన్సీల ద్వారా జరుగుతాయి. అలాంటి లావాదేవీలను పసిగట్టడం చాలా కష్టం. తదుపరి అంశం మార్కెట్లో ధర రూపొందడం. మార్కెట్లో మనం ఎదుర్కొనే అతి ముఖ్యమైన అంశం వస్తువు, సేవ, సరుకు ధర. ధర అంటే డబ్బు రూపంలో వ్యక్తం చేయబడిన సరుకు విలువ. విలువ పరిమాణంతో సంబంధం లేని ధర ఉండవచ్చు. అసలు విలువ లేకుండానే కొన్ని సరుకులకు ధర ఉండవచ్చు. అంటే ఆ సరుకులు శ్రమ ఉత్పత్తి ఫలితం కాదన్నమాట. దీనికి ఒక ఉదాహరణ నీరు. సాధారణంగా ప్రాథమిక స్థాయిలో విలువ ధరల చలనాన్ని నియంత్రిస్తుంది. సరుకు విలువ పరిమాణం మారినట్లయితే, అంటే ఒక సరుకు ఉత్పత్తికి వినియోగించిన శ్రమ పరిమాణం మారినట్లయితే, సమాజం మొత్తం మీది శ్రమతో ఆ సరుకు సంబంధం మారుతుంది. అప్పుడు ఆ సరుకు విలువ లేదా ధర కూడా మారుతుంది. ఉత్పత్తి ధర నుండి ధరలు హెచ్చుతూ, తగ్గుతూ ఉంటాయి. ఒక సరుకు ఉత్పత్తికి అయిన మొత్తం ఖర్చు, కాస్ట్ ప్రైస్ మరియు సగటు లాభం రేటును కలిపి దాని ఉత్పత్తి ధర నిర్ణయించబడుతుంది. అంతేకాని, ఆ సంస్థ యొక్క వాస్తవ లాభం రేటును బట్టి కాదు. ఈ ఉత్పత్తి ధర కూడా మార్కెట్లో ఆ సరుకు లభ్యత, సరఫరా, గిరాకీని బట్టి మారుతుంది. సరుకు లభ్యత, గిరాకీ అంశాలు సరుకు ధర నిర్ణయంలో పాత్ర వహిస్తాయి. అవి ఆ సరుకు ధర, ఉత్పత్తి ధర చుట్టూ హెచ్చుతూ, తగ్గుతూ ఉండేలా చేస్తాయి. గిరాకీ కన్నా ఆ సరుకు లభ్యత తక్కువగా ఉంటే దాని ధర ఉత్పత్తి ధర కన్నా ఎక్కువగా ఉంటుంది. అదే గిరాకీ కన్నా లభ్యత ఎక్కువగా ఉంటే దాని ధర ఉత్పత్తి ధర కన్నా తక్కువగా ఉంటుంది. దీన్నే మార్కెట్ ధర అంటాము. దానికి పూర్తి భిన్నంగా, కార్మికుల ఆధీనంలోనే ఉత్పత్తి సాధనాలు ఉంటే, వారు ఉత్పత్తి చేసిన సరుకు ఉత్పత్తి ధరను మార్పు చేయడానికి సగటు లాభం రేటు అనేది ఉండదు. దాని ధర ఆ సరుకు విలువతో సమానంగా ఉంటుంది. ఒక సరుకు యొక్క విలువ, ధరల్లో ఎంత వ్యత్యాసం ఉన్నప్పటికీ, సమాజం మొత్తం మీద ఆ సరుకుల మొత్తం ధర, వాటి మొత్తం విలువతో సమానంగా ఉంటుంది. ఒకే సమయంలో అన్ని సరుకుల ధరలు, అంటే సార్వత్రిక ధరల స్థాయి పెరిగినప్పుడు సాధారణంగా అది ఆ సరుకు విలువలో వచ్చిన మార్పు కాదు, డబ్బు విలువలో వచ్చిన మార్పు. డబ్బు విలువ తగ్గింపు సాధారణ ధరల స్థాయిలో ప్రతిబింబిస్తుంది. దీన్నే మనం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అంటాము. డబ్బు విలువ పెరిగినప్పుడు అది, సరుకుల ధరల సాధారణ స్థాయి తగ్గుదలలో వ్యక్తమవుతుంది. దీన్ని మనం ప్రతి ద్రవ్యోల్బణం, డిఫ్లేషన్ అంటాము. తదుపరి అంశం మార్కెట్ సృష్టించే భ్రమ. బూర్జువా సమాజంలో చలామణి పైకి కనిపిస్తుంది. చలామణియే ఆర్థిక కార్యకలాపాల వాస్తవ రంగం అని, ఆర్థిక వ్యవస్థలో అమ్మకాలు,
కొనుగోళ్లు మాత్రమే ఉంటాయనే అభిప్రాయాన్ని ఇది కలిగిస్తుంది. అమ్మకందారు, కొనుగోలుదారుగా ప్రతి ఒక్కరు సమానమేనని, ఇందులో ఏ ఒక్కరు మోసానికి, లూటీకి, దోపిడీకి గురికారనే అభిప్రాయాన్ని చలామణి కలిగిస్తుంది. ఆస్తి యాజమాన్యంలో అసమానతలు మార్కెట్కు వెలుపలివన్నట్లు కనిపిస్తాయి. వస్తువుల పంపిణీకి, అవసరాల సంతృప్తికి మార్కెట్ ఒక తటస్థ వ్యవస్థ అన్నట్లు కనిపిస్తుంది. ఏది అవసరము, అది ఎక్కడ, ఎంత పరిమాణంలో అవసరం లాంటి విషయాల సమాచారం తెలుసుకునేందుకు మార్కెట్ సమర్థవంతమైన వ్యవస్థ అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. నయా ఉదారవాదంలో మార్కెట్కు పూర్తి స్వేచ్ఛనివ్వాలనే, ఎలాంటి బయటి శక్తుల ప్రమేయం ఉండరాదనే భావనకు ఈ భ్రమే మూలం. తదుపరి అంశం వడ్డీ ఆర్జించే పెట్టుబడి. డబ్బు అనేది సరుకు అని, అది పెట్టుబడిగా పనిచేస్తుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. పెట్టుబడిగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి డబ్బు ఒక ప్రత్యేక తరహా సరుకు. ఇతర సరుకుల మాదిరిగా డబ్బుకు కూడా వినియోగ విలువ, ధర ఉంటాయి. ఒక నిర్దిష్ట సమయంలో లాభాన్ని ఆర్జించే శక్తే డబ్బుకున్న వినియోగ విలువ. ఈ పెట్టుబడికుండే వినియోగ విలువకు చెల్లించే ధరే వడ్డీ. వడ్డీ సంపాదించే పెట్టుబడికి యజమాని అయిన పెట్టుబడిదారుడే డబ్బు పెట్టుబడిదారుడు. ఈ పెట్టుబడిని రుణంగా తీసుకున్న పెట్టుబడిదారుడు పనిచేసే పెట్టుబడిదారుడు. ఈ పెట్టుబడిదారుని చేతికి వచ్చిన వడ్డీ ఆర్జించే పెట్టుబడి, ఉత్పత్తి ప్రక్రియలో పనిచేసే పెట్టుబడి అవుతుంది. పనిచేసే ప్రతి పెట్టుబడి కొంత లాభాన్ని, స్థూల లాభాన్ని ఆర్జిస్తుంది. రుణంగా తీసుకున్న పెట్టుబడి సహాయంతో వచ్చిన ఈ లాభం నుండి వడ్డీ చెల్లిస్తాడు. మిగిలినది పనిచేసే పెట్టుబడిదారునికి లభించే సంస్థ లాభం. రుణం తీసుకున్న డబ్బుకే, దాని ద్వారా సంపాదించిన లాభాన్నంతా చెల్లించాల్సి వస్తే ఆ డబ్బు రుణంగా తీసుకోబడదు. అందుచేత వడ్డీ రేటు 0 కంటే ఎక్కువ ఉండాలి, సగటు లాభం రేటు కన్నా తక్కువ ఉండాలి. సహజ వడ్డీ రేటును నిర్దేశించడానికి ఎలాంటి ప్రాథమిక సూత్రం ఉండదు. అది సరఫరా, గిరాకీల చేత అంటే పోటీ చేత నియంత్రించబడుతుంది. రుణ పెట్టుబడిగా ఎంత పరిమాణం లభిస్తుంది అనేది ఒకవైపు, అలాంటి పెట్టుబడిని ఎంత పరిమాణంలో రుణంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మరొక వైపు, కలిసి మార్కెట్ వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. రుణంగా తీసుకున్న డబ్బు మొత్తం వ్యక్తిగతంగా వినియోగించబడితే అది ఎలాంటి లాభాన్ని సంపాదించదు. దాన్ని వడ్డీతో సహా శ్రమ ద్వారా, ఉత్పత్తి ద్వారా, లేదా వేతనాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కాని రుణంగా తీసుకున్న డబ్బు ఉత్పత్తి రంగంలో వినియోగించబడితే అది లాభాన్ని ఆర్జిస్తుంది. ఆ లాభాన్నుండి వడ్డీ చెల్లించబడుతుంది. రుణం తీసుకున్న వారు సంపన్నులు కావడానికి అది ఉపయోగపడుతుంది. వడ్డీ ఆర్జించే పెట్టుబడి అత్యంత అంతుచిక్కని, మాయలాగా కనిపించే పెట్టుబడి. డబ్బు అదనంగా డబ్బు సంపాదించే లక్షణం ఉన్నట్లు కనిపిస్తుంది. డబ్బు తనంత తానుగా పెరుగుతుందన్నట్లు అనిపిస్తుంది. డబ్బుకు విలువను సృష్టించే లక్షణం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆపిల్ చెట్టుకు ఆపిల్ కాయలు కాసినట్లు, డబ్బు కూడా మరికొంత డబ్బును అంటే వడ్డీని అందిస్తుంది అన్న భావన కలుగుతుంది. డబ్బును అనుత్పాదకంగా వినియోగించినప్పటికీ అది అదనపు విలువను వడ్డీ రూపంలో ఇస్తుంది అన్నట్లు కనిపిస్తుంది. వడ్డీని ఇవ్వడం పెట్టుబడి సహజ లక్షణం అని వారు భావిస్తారు. ఇది వాస్తవ స్వభావాన్ని అత్యంత అంతుచిక్కని విధంగా చేయడమే. డబ్బు తనంత తానుగానే అదనపు డబ్బును అందించగలిగితే డబ్బు యజమాని దాన్ని రుణంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజపరంగా చూస్తే, పనిచేసే పెట్టుబడికి అది పారిశ్రామిక పెట్టుబడి అయినా వాణిజ్య పెట్టుబడి అయినా వడ్డీ ఆర్జించే పెట్టుబడి వాటికి అదనమైనది కాదు. చలామణి పెట్టుబడిగా వాణిజ్య పెట్టుబడి, ఉత్పత్తిలో వినియోగించే పెట్టుబడికి అదనంగా కావాల్సి ఉంటుంది. రుణ పెట్టుబడి అలాంటిది కాదు. అది పరాన్న జీవి. వడ్డీకి డబ్బును రుణంగా ఇవ్వడం ప్రాచీన కాలం నుండి ఉంది. కౌలు, పన్నులు డబ్బు రూపంలో చెల్లించాల్సి వచ్చినప్పుడు వడ్డీ వ్యాపారం ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. ఉత్పత్తి విధానాన్ని మార్చకుండా, ఉత్పత్తిదారులను వడ్డీ వ్యాపారం దోపిడీ చేసింది, దివాళా తీయించింది. అందుచేతనే వడ్డీ వ్యాపార పెట్టుబడిని పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో అంతగా అసహించుకునేవారు. తదుపరి అంశం బ్యాంకింగ్ వ్యవస్థ. డబ్బు, ఇతర డబ్బు సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు లైసెన్స్ ఇవ్వబడిన సంస్థలు బ్యాంకులు. డబ్బు పెట్టుబడిని నిర్వహించే సార్వజనీన సంస్థలు బ్యాంకులు. రుణ మార్కెట్లు వడ్డీ ఆర్జించే పెట్టుబడి చలనానికి బ్యాంకులు మధ్యవర్తులుగా పనిచేస్తాయి. పారిశ్రామిక పెట్టుబడిదారులకు, వాణిజ్య పెట్టుబడిదారులకు వడ్డీకి రుణాలు అందించే వ్యక్తిగత రుణదాతలకు బ్యాంకులు ప్రాతినిధ్యం వహిస్తాయి. అదే సమయంలో రుణ గ్రహీతలందరి తరఫున మొత్తం వాణిజ్య ప్రపంచపు ప్రతినిధిగా డబ్బును బ్యాంకులు రుణంగా తీసుకుంటాయి. పెట్టుబడి యాజమాన్యాన్ని దాని వినియోగాన్ని వేరుచేసి పలు కార్యకలాపాల కోసం ఆ పెట్టుబడిని పంపిణీ చేసే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు బ్యాంకులు దోహదపడతాయి.
డబ్బుకు సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలను కూడా బ్యాంకులు నిర్వహిస్తాయి. ఇతరుల తరఫున డబ్బును చెల్లిస్తాయి, స్వీకరిస్తాయి. వాణిజ్య ప్రపంచంలోని రిజర్వు నిధులను నిల్వ చేస్తాయి. అంతర్జాతీయ చెల్లింపులు కూడా చేస్తాయి. ఫలితంగా బులియన్ లేదా బంగారం వాణిజ్యంలో కూడా అవి పాల్గొంటాయి. డబ్బు సరుకులో వాణిజ్యాన్ని నిర్వహించడం బ్యాంకులు తమ తొలిదశలో నిర్వహిస్తుండేవి. ఎకౌంట్ల నిర్వహణ, డిపాజిట్లు, బుక్ కీపింగ్, ధనాగారపు నిల్వ మొదలై కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి. రుణంగా అందించే పెట్టుబడి పలు మార్గాలలో బ్యాంకులకు చేరుతుంది. పారిశ్రామిక పెట్టుబడి చలామణి నుండి వడ్డీ ఆర్జించే పెట్టుబడి ఆవిర్భవిస్తుంది. పారిశ్రామిక పెట్టుబడి చలామణిలో తాత్కాలికంగా పనిలేకుండా ఉండే పలు రకాల నిధులు ఆవిర్భవిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి సంచయనం అనగా పోగుపడడం కోసం నిల్వ ఉంచే నిధులు, రుణాలు, బాండ్లు తిరిగి చెల్లించడానికి పక్కన పెట్టే నిధులు ముఖ్యమైనవి. అలాంటి నిధులను అవి ఉద్దేశించబడిన వాటికి ఖర్చు పెట్టేంతవరకు తాత్కాలికంగా వడ్డీ ఆర్జించే పెట్టుబడిగా వినియోగించవచ్చు. పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల వద్ద ఉండే రిజర్వు నిధులు, డబ్బు పెట్టుబడిదారులు నగదు డిపాజిట్లు, సమాజంలోని అన్ని వర్గాల చిన్న పొదుపు మొత్తాలు బ్యాంకులకు చేరతాయి. ఆ సమయంలో సమాజంలో పనిలేకుండా ఉన్న మొత్తం డబ్బు బ్యాంకుల వద్దకు చేరుతుంది. దానిని బ్యాంకులు పెద్ద మొత్తాలుగా చేసి పెట్టుబడిగా వినియోగించడానికి వడ్డీకి ఇస్తుంటాయి. రుణాలు అందించడానికి బ్యాంకులు పూర్తిగా డిపాజిట్లపైనే ఆధారపడవు. నిజమైన డబ్బును సృష్టించడానికి అధికారం ఉన్న కేంద్ర బ్యాంకుల నుండి బ్యాంకులు రుణాలను తీసుకుంటాయి. బ్యాంకులు తాము స్వీకరించే డిపాజిట్లకు తాము ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటును చెల్లిస్తాయి. ఈ రెండు వడ్డీ రేట్ల వ్యత్యాసం బ్యాంకులకు ఆదాయంగా లభిస్తుంది. ఖర్చులను మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తమే బ్యాంకుల లాభం. బ్యాంకుల ఆదాయం కూడా అదనపు విలువ నుండి మినహాయించబడినదే. బ్యాంకింగ్ కార్యకలాపాలలో వినియోగించబడే శ్రమ ఎలాంటి విలువను ఉత్పత్తి చేయదు. దాన్ని మనం చలామణి ఖర్చుగా పరిగణించాలి. తదుపరి అంశం బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ సంస్థలు మరియు కంపెనీలు. ఇవి పూర్తి స్థాయి బ్యాంకింగ్ లైసెన్సు లేని ఫైనాన్స్ సంస్థలు. ఇన్సూరెన్స్ సంస్థలు, పెట్టుబడి బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ కంపెనీలు, చెట్, పొదుపు, పెన్షన్, ట్రస్ట్ నిధులు, మ్యూచువల్ ఫండ్లు, హెడ్జ్ ఫండ్లు మొదలైనవి ఈ తరగతి క్రిందకు వస్తాయి. అవి షేర్లు, స్టాకులు, బాండ్లు, డిబెంచర్లు మొదలైన వాటిని కొనుగోలు చేస్తాయి, అమ్మడం కూడా చేస్తాయి. కాని అవి బ్యాంకులు మాదిరిగా డిపాజిట్లను స్వీకరించవు, చెక్కులు, డిమాండు డ్రాఫ్టులను విడుదల చేయవు. ఈ సంస్థల వద్ద పెట్టుబడి పెట్టిన మదుపరికి బ్యాంకుల్లో మాదిరి రక్షణ లభించదు. అందుచేతనే వీటిని ప్రచ్ఛన్న బ్యాంకులు అని అంటారు. తదుపరి అంశం పరపతి వ్యవస్థ అనగా లీవరేజ్ సిస్టమ్. బ్యాంకులను, పెట్టుబడి మార్కెట్లను పరపతి వ్యవస్థగా పరిగణిస్తాం. డబ్బును సమీకరించడం, రుణాలు, పరపతి పనులను నిర్వహించడం ఈ వ్యవస్థ యొక్క ప్రధానమైన పని. పరపతి వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానాన్ని నియంత్రించడానికి అవసరమైన నిర్మాణం ఉంటుంది. వడ్డీ ఆర్జించే పెట్టుబడిని పెట్టుబడిదారీ వ్యవస్థ అవసరాల కోసం లొంగదీసుకోవడానికి చిహ్నం ఆధునిక పరపతి వ్యవస్థ. పరపతి అనేది రుణగ్రహీత ఇప్పుడు కొంత మొత్తం విలువ కలిగిన దానిని పొంది, దాన్ని తర్వాత తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేసే కంట్రాక్టు ఒప్పందం. ఇక్కడ డబ్బు చెల్లింపు సాధనంగా పనిచేస్తుంది. చెల్లింపు సాధనంగా పనిచేసే డబ్బు నుండే నేరుగా పరపతి డబ్బు ఆవిర్భవిస్తుంది. పరపతి డబ్బు అంటే చెల్లిస్తానన్న వాగ్దానం. ఆ విధంగా అది డబ్బు నిర్వహించే పాత్రను నిర్వహిస్తుంది. చెల్లిస్తానన్న వాగ్దానం తీరిన తర్వాత ప్రామిసరీ నోట్ రద్దవుతుంది. బ్యాంకులు కూడా పరపతి డబ్బును సృష్టిస్తాయి. పరపతి లావాదేవీల్లో బ్యాంకులు మధ్యవర్తులుగా పనిచేస్తాయి. క్రెడిట్ కార్డులు, చెక్కులు లాంటివి బ్యాంకులు వినియోగించే చెల్లింపు వాగ్దాన పద్ధతులు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పరపతికి ప్రాతిపదిక విస్తరిస్తుంది, పెరిగిపోతుంది, సార్వజనీనం అవుతుంది. డబ్బులో వాణిజ్యం పరపతి అభివృద్ధి చెందడానికి దారితీసింది. పరిశ్రమల మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు పెరిగిపోవడం, వైవిధ్యం కావడం పరపతి అభివృద్ధి చెందడానికి ఒక కారణం. లాభం రేట్ల సమానీకరణకు పరపతి దోహదం చేస్తుంది. విభిన్న రంగాలలో పెట్టుబడి ప్రవాహం విస్తరించడం, చలామణిలో డబ్బు ఉండే కాలాన్ని పరపతి ఈ పని చేస్తుంది. పరపతి ప్రసరణలు వివిధ విభాగాల కార్యకలాపాల మధ్య పెట్టుబడి చలనానికి దోహదపడుతాయి. పరపతి వ్యవస్థ అభివృద్ధి, కమ్యూనికేషన్లు మెరుగుపడటం డబ్బు చలామణిని వేగవంతం చేస్తాయి. పెట్టుబడి కేంద్రీకరణను ముందుకు తీసుకువెళ్లడంలో పరపతి ఒక శక్తివంతమైన అంశం. బడా సంస్థలకు పెట్టుబడిపై ఆదుపుకు పరపతి బాటలు వేస్తుంది. చిన్న మదుపులు, పెట్టుబడులు పరపతి ద్వారా పెద్ద పెట్టుబడులుగా మారతాయి.
పరపతి లేకుండా పారిశ్రామిక పెట్టుబడి చలనం పూర్తిగా అసాధ్యం. సంచయనం కోసం సరిపడినంత నిధులు పోగుపడేంతవరకు వేచిఉండకుండానే పరపతి ద్వారా ఆ నిధులను సమకూర్చుకోవచ్చు. విడివిడి పెట్టుబడులు రిజర్వు నిధులు కొనసాగించకుండా తమ వద్ద పనిలేకుండా ఉన్న పెట్టుబడి రుణంగా ఇచ్చే అవకాశాన్ని అభివృద్ధి చెందిన పరపతి వ్యవస్థ అందిస్తుంది. పరిమితమైన వాస్తవ నగదు పునాదితోనే బహుళ పరపతి వ్యవస్థ ఉపరినిర్మాణాన్ని నిర్మించవచ్చు. పరపతి వ్యవస్థపై అంటే బ్యాంకులు, పెట్టుబడుల మార్కెట్లపై సంచయనపు వేగం ఆధారపడుతుంది. పరపతి వ్యవస్థ ద్వారా సంచయనం పట్టువిడుపులను సంతరించుకుంటుంది. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ప్రపంచ మార్కెట్ రూపుదిద్దుకోవడాన్ని పరపతి త్వరితం చేస్తుంది. అధిక ఉత్పత్తిని, మితిమీరిన చట్టా వ్యాపారాన్ని ఎగదోసే అంశాలలో పరపతి ఒక ప్రధానమైనది. ద్రవ్య మార్కెట్లో ద్రవ్యబుడగలు ఏర్పడటానికి అది దారితీస్తుంది. సంక్షోభం ముంగిట్లోకి వచ్చేంతవరకు పునరుత్పత్తి ఎంతో సాఫీగా జరుగుతున్నదన్న భ్రమను బ్యాంకు పరపతి కలిగిస్తుంది. పరపతి వ్యవస్థ కుప్పకూలడం ఊహించని విధంగా జరుగుతుంది. ద్రవ్య వ్యవస్థ కుప్పకూలిన ఫలితం ఇదన్న భావన కలిగిస్తుంది. కాని అసలు ద్రవ్య వ్యవస్థ కుప్పకూలడానికి పరపతి వ్యవస్థ కారణమనే అంశం మాత్రం పైకి కనిపించదు. తదుపరి అంశం పెట్టుబడి మార్కెట్లు. డబ్బును రుణంగా ఇచ్చేవారు, రుణంగా తీసుకునే వారు నేరుగా పరపతి సంబంధంలోనికి రావడానికి వేదికలు పెట్టుబడి మార్కెట్లు. సెక్యూరిటీలు, షేర్లు, బాండ్లు, స్టాకులు, డెరివేటివ్ల అమ్మకం మరియు కొనుగోలు చేసే సంస్థలు అవి. వీటన్నింటికి ఒక ధర ఉంటుంది. కాని ఆ పేపర్లకు ఎలాంటి విలువ ఉండదు. అవి విలువకు హక్కులు. ఆ హక్కుల అమ్మకాలు, కొనుగోళ్లే పెట్టుబడి స్టాక్ మార్కెట్లలో జరుగుతుంటాయి. చిన్న చిన్న మొత్తాల డబ్బుకు షేర్లను విక్రయించి పెద్ద మొత్తంలో పెట్టుబడిని షేర్ మార్కెట్ ద్వారా పోగుచేసుకోవచ్చు. పెట్టుబడి కేంద్రీకరణకు పెట్టుబడి మార్కెట్లు సమర్థవంతమైన సాధనంగా పనిచేస్తాయి. పెట్టుబడి యాజమాన్యం, దాని వినియోగాలను విడగొట్టటానికి స్టాక్ మార్కెట్ ప్రాతినిధ్యం వహిస్తుంది. పెట్టుబడిదారుడు డబ్బుకు కేవలం యజమాని లేదా కౌల్దారు మాత్రమేననే విషయానికి ద్వారా అతని పరాన్నజీవి స్వభావాన్ని ఇది వ్యక్తం చేస్తుంది. 1. సెక్యూరిటీలు, బాండ్లు అంటే రుణాన్ని అందించిన వారికి రుణాన్ని తీసుకున్న వారు ఇచ్చే సర్టిఫికేట్లు లేదా హామీ పత్రాలు. సెక్యూరిటీలు, బాండ్లు రుణదాతల నుండి రుణ గ్రహీతలు నేరుగా డబ్బు స్వీకరించి, నిర్దిష్ట వడ్డీతో సహా నిర్దిష్ట సమయానికి ఆ రుణాన్ని తిరిగి చెల్లిస్తాననే వాగ్దాన పత్రాలను అందచేస్తారు. సెక్యూరిటీలు, బాండ్లపైన వడ్డీ రేటు సాధారణంగా బ్యాంకుల నుండి తీసుకునే రుణంపై వడ్డీ రేటు కన్నా తక్కువగా ఉంటుంది. బ్యాంకు డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇందువలన రుణదాతలు, రుణగ్రహీతలు కూడా పెట్టుబడి మార్కెట్ల వైపు మొగ్గుతారు. 2. స్టాకులు, షేర్లు మొదలైనవి ఒక కంపెనీలో ఒక స్వల్ప వాటాపై హక్కుకు ప్రాతినిధ్యం వహించే సెక్యూరిటీయే ఈక్విటీ అని కూడా పిలవబడే స్టాకు. ఎంత పరిమాణం స్టాకుపై హక్కు ఉంటే దానికి సరిపడ నిష్పత్తిలో ఒక స్టాకు యజమానికి ఆ కంపెనీ నిధులు, లాభాలపై హక్కు లభిస్తుంది. స్టాకుల యూనిట్లను షేర్లు అని అంటారు. ఈ షేర్లను సాధారణంగా షేర్ మార్కెట్లలో కొనుగోలు లేదా అమ్మకాలు చేస్తారు. అయితే ఆ సంస్థ స్టాకు ధరను తిరిగి చెల్లించాల్సిన నిబంధన లేదు. అవి కొన్ని రకాల చెల్లింపులకు హామీలు మాత్రమే. ఆ చెల్లింపులకు కూడా ఇక నిర్ణీత రేటు అంటూ ఉండదు. అది ఆ సంస్థ పనితీరుపై ఆధారపడుతుంది. 3. డెరివేటివ్లు, ఒక స్టాకు ఆస్తిని ముందుగా నిర్ణయించిన ధరకు అమ్మడానికి, ఆ తర్వాత కొనడానికి ఇరు పక్షాలు లేదా అంతకన్నా ఎక్కువ మంది మధ్య జరిగే కాంట్రాక్టు ఒప్పందాలే డెరివేటివ్లు. డెరివేటివ్లకు ఒక సరుకు లేదా సెక్యూరిటీలోని ఆస్తి విలువను బట్టి విలువ లభిస్తుంది. ఫ్యూచర్లు, ఫార్వర్డ్లు, ఆప్షన్లు, స్వాప్లు అనేవి డెరివేటివ్లో ప్రధానమైనవి. డెరివేటివ్ల కొనుగోళ్లు, అమ్మకాలు షేర్ మార్కెట్లో జరుగుతాయి. తదుపరి అంశం ఊహాజనిత పెట్టుబడి. పరపతి డబ్బు లాగానే సెక్యూరిటీలు, స్టాక్ల చలామణి కూడా డబ్బుకు నకలుగా మారతాయి. పరపతి డబ్బు విషయంలో చెల్లింపు వాగ్దానాలు వాస్తవ డబ్బుకు సమాంతరంగా చలామణిలో ఉంటాయి. స్టాకులు, బాండ్లు విషయంలో మదుపరుల నుండి వాస్తవ పెట్టుబడి ఆయా సంస్థల యజమానులు వినియోగించేందుకు చేరుతుంది. మరోవైపున వాటిపై వడ్డీ పొందే హక్కుల, డివిడెండ్లు పొందే హక్కుల క్రయ విక్రయాలు స్టాక్ మార్కెట్లో జరుగుతాయి. ఈ హక్కుల ధరలు హెచ్చుతూ, తగ్గుతూ ఉంటాయి. ఈ స్టాకులు, సెక్యూరిటీలపై హక్కుల చలామణిని మార్క్స్ ఊహాజనిత పెట్టుబడి అని అన్నాడు. స్టాకులు, బాండ్లపై హక్కుల క్రయవిక్రయాలు అసలు, అభద్రతల ఆధారంగా జరుగుతాయి. దీనివలన స్పెక్యులేషన్, ఊహలపై ఆధారపడటం తప్పనిసరిగా జరుగుతుంది. కాని స్పెక్యులేషన్ ఒకప్పుడు విఫలమవుతుంది.
అది మదుపు చేసిన పెట్టుబడి విధ్వంసానికి కూడా దారితీస్తుంది. ఇది ద్రవ్యమార్కెట్లలో స్పెక్యులేషన్ బుడగలు అనగా అమితమైన షేర్ ధరలు ఏర్పడటానికి, ఆ తర్వాత కుప్పకూలడానికి అనగా ఒక్కసారిగా ధరలు పడిపోవడానికి దారితీయవచ్చు. దీన్నే బుల్స్ అండ్ బేర్స్ అని అంటాము. వాటంతటవే పెరిగిపోయే ఈ ద్రవ్యపరమైన హక్కులు ఊహాజనితమైనవని, కల్పితమైనవని మార్క్స్ చెప్పాడు. ఎందువల్లనంటే వాటిని సమయానుకూలంగా నగదుగా మార్చుకోలేము. ఈ ఊహాజనిత పెట్టుబడిని రుణాల ద్వారా పెంచుకొని, దాన్ని చెల్లించాల్సిన గడువు సమయానికి దాని ధర పడిపోయినట్లయితే, అది రుణ వలయానికి గండి కొడుతుంది, ఫలితంగా సంక్షోభం సంభవిస్తుంది. అందుచేత, బ్యాంకింగ్ పెట్టుబడిలో అత్యధిక భాగం ఊహాజనితమే. దానిలో రుణ సర్టిఫికేట్లు అనగా ఎక్చేంజ్ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు అనగా ఇవి వెచ్చించబడిన పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తాయి, స్టాకులు అనగా ఇవి భవిష్యత్ ఉత్పత్తి ఫలితాలపై ఆధారపడిన చెల్లింపులు. ఈ ఊహాజనిత పెట్టుబడి అవధులులేని విస్తరణను ద్రవీకరణ అనగా ఫైనాన్సియలైజేషన్ అని అంటారు. ఈ సంపద ద్రవీకరణ, ఆదాయ ప్రవాహాల పెట్టుబడీకరణకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ద్రవ్య చెల్లింపుల హక్కులు నేరుగా అదనపు విలువను సృష్టించవు. ఇవి రుణగ్రహీతల ఆదాయాలను, ఆస్తులను స్పాంజిలాగా పీల్చేస్తాయి. వారు రుణాన్ని తిరిగి చెల్లించలేనప్పుడు వారి ఆస్తులను అనగా ప్రభుత్వ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకొని వారిని నిరాస్తిపరులను చేస్తాయి. తదుపరి అంశం, భూస్వామి, కౌలు. ఈ భూమి కొంత భాగంపై కొందరు వ్యక్తుల గుత్తాధిపత్యం ప్రైవేటు భూ యాజమాన్యం అని నిర్వచించవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తిగత భూయజమానులు తమ భూమిని తమకు ఇష్టం వచ్చిన విధంగా వినియోగించుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారు. తన భూమిని ఇతరులు వినియోగించుకోవడానికి ఇవ్వడం మూలంగా భూయజమాని పొందే ఆదాయాన్ని కౌలు అని అంటారు. ఈ కౌలు తనంత తానుగా భూమి నుండి ఆవిర్భవించదు. భూమి ఎలాంటి విలువను ఉత్పత్తి చేయదు. ఇతర అన్ని విలువల మాదిరిగానే ఈ విలువ కూడా శ్రమ నుండే ఆవిర్భవిస్తుంది. అందుచేత, కౌలు అనేది పెట్టుబడిదారీ వ్యవసాయంలో శ్రమ ఉత్పత్తి చేసిన అదనపు విలువలో ఒక భాగం. భవనాల స్థలాలపైన, గనులపైన కౌలు కూడా ఇదే విధంగా నిర్ణయించబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలకు భిన్నంగా రూపుదిద్దుకుంటాయి. వ్యవసాయంలో మార్కెట్ ధర సగటు ఉత్పత్తి ధరపైన కాకుండా, అత్యంత నాసిరకపు భూమిపై ఉత్పత్తి ధర ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇది ఎందువల్లనంటే, కొత్తగా భూమిని పుట్టించడం సాధ్యం కాదు కాబట్టి. ఇప్పుడు అందుబాటులో ఉన్న భూమి నాణ్యతపై పెట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలో సగటు లాభం రేటు అధికంగా ఉంటుంది. ఎందువల్లనంటే, వ్యవసాయంలో పెట్టుబడి అంతర్గత పొందిక సాధారణంగా సమాజపు సగటు కన్నా తక్కువగా ఉంటుంది. ఈ అదనపు లాభం వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ అన్ని విభాగాల పెట్టుబడిదారుల మధ్య సమానీకరణ చేయబడదు. భూమిపై యాజమాన్యం, భూమిపై గుత్తాధిపత్యం ఉత్పత్తి ధరను మించిన ఈ అదనపు లాభాన్ని పరమ భూకౌలు రూపంలో పొందుతుంది. ఇలాంటి కౌలు అన్ని రకాల భూములపై అనగా తక్కువ సారవంతమైన, సగటు సారవంతమైన, అధిక సారవంతమైన భూములపై లభిస్తుంది. అత్యంత నాసిరకం భూమిని కౌలుకు తీసుకున్న పెట్టుబడిదారుడు సైతం పరమ భూకౌలును చెల్లించాల్సిన తర్వాత కూడా సగటు లాభం రేటును పొందుతాడు. అలా జరిగినప్పుడు, అతిసారవంతమైన భూమిని కౌలుకు తీసుకున్న పెట్టుబడిదారుడు సగటు లాభం రేటును మించి అదనంగా పొందుతాడు. ఈ అదనపు లాభాన్ని భూయజమాని కౌలు రూపంలో తీసేసుకుంటాడు. అతి సారవంతమైన భూమిపై లభించే ఈ తరహా కౌలును తారతమ్య కౌలు అని అంటారు. పెట్టుబడిదారుడే భూయజమాని కూడా అయినప్పుడు ఈ కౌలును అతడే తీసుకుంటాడు. పెట్టుబడిదారుడు, భూయజమాని వేర్వేరు అయినప్పుడు ఈ కౌలును భూయజమాని తీసేసుకుంటాడు. అతి సారవంతమైన భూమిపై పనిచేసే శ్రమ ఉత్పాదకత అధికంగా ఉండటం వల్ల ఈ తారతమ్య కౌలు లభిస్తుంది. తదుపరి అంశం, భూమి ధర. భూమికి తనంత తానుగా ఎలాంటి విలువ ఉండదు. ఎందువల్లనంటే భూమి సామాజిక శ్రమ చేత ఉత్పత్తి చేయబడినది కాదు. భూమిని విక్రయించే భూయజమాని కౌలు రూపంలో ఆదాయాన్ని పొందే హక్కును కోల్పోతాడు. ఈ భూమిని కొనుగోలు చేసే వ్యక్తి, తాను ఏ మొత్తానికి కొంటున్నాడో ఆ మొత్తాన్ని భూమిని అమ్మిన వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు కాని, రుణంగా ఇచ్చినప్పుడు కాని అంతకు ముందు అతడు కౌలు రూపంలో పొందే ఆదాయానికి సమానంగా లేదా అధికంగా ఉండాలి. అందుచేత, భూమి ధర అంటే పెట్టుబడీకరించబడిన కౌలు తప్ప మరేమీ కాదు. అంటే, ఆ భూమి అందించే కౌలుకు సమానంగా వడ్డీ లభించే డబ్బు పెట్టుబడి. భూమి కౌలు పరిమాణం, వడ్డీ రేటు స్థాయి భూమి ధరను ప్రభావితం చేస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో భూమి ధర పెరుగుతూనే ఉంటుంది. ఎందువల్లనంటే, భూమిపై స్పెక్యులేషన్ అధిక స్థాయిలో ఉంటుంది. భూమికి చెల్లించే ధర భూమిపై పెట్టే వాస్తవ పెట్టుబడి కాదు, అది భూమిపై గుత్తాధిపత్యానికి సమాజం చెల్లించే పన్ను.
తదుపరి అంశం పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో భూమి కౌలు రూపాలు. పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో వ్యవసాయమే ప్రధాన కార్యకలాపం. శ్రమకౌలు అనేది ఫ్యూడల్ సమాజానికి, ఇతర పెట్టుబడిదారీ పూర్వ వర్గ సమాజాలకు ప్రాతిపదిక. ఉత్పత్తి కౌలుగాను, డబ్బు కౌలుగాను కూడా ఈ కౌలు ఉంటుంది. ఉత్పత్తి సాధనాలు కలిగి ఈ భూమిపై పనిచేసే వ్యవసాయ ఉత్పత్తిదారుడు ఈ కౌళ్లను చెల్లిస్తాడు. ఈ భూమిపై పనిచేయడానికి సంప్రదాయంగా వచ్చే హక్కు మాత్రమే ఆ ఉత్పత్తిదారునికి ఉంటుంది. దానికోసం శ్రమకాలం రూపంలోనూ, శ్రమ చేయడం, లేదా తాను ఉత్పత్తి చేసిన దానిలో కొంత భాగాన్ని వస్తురూప కౌలుగా భూయాజమాన్య వర్గాలకు చెల్లిస్తాడు. రాజ్యమే భూయజమాని అయిన చోట్ల పన్ను రూపంలో రాజ్యానికి కౌలు చెల్లించబడుతుంది. రైతు ఉత్పత్తి చేసిన దానిని ఈ విధంగా అవసర ఉత్పత్తిగాను, అదనపు ఉత్పత్తిగాను, భూమి కౌలుగాను విభజించడం పూర్తిగా మార్కెట్ వెలుపలే, వినియోగ విలువల ఉత్పత్తి రంగంలోనే జరుగుతుంది. భూయాజమాన్య వర్గాలు కౌలును పిండుకోవడానికి వినియోగించగలిగిన ఆర్థికేతర ఒత్తిడి స్థాయిని బట్టి ఈ ఫ్యూడల్ కౌలు పరిమాణం ఉంటుంది. ఆర్థికేతర ఒత్తిడి ఉన్నది అని అంటే, అక్కడ కౌలు భూమి లభ్యత, గిరాకీల ఆధారంగా మార్కెట్ పరంగా నిర్ణయించబడటం ఉండదు. భూయజమాని అధిక బలప్రయోగం చేస్తాడు కాబట్టే ఉత్పత్తిదారుడు కౌలు చెల్లించాల్సి వస్తుంది. రైతు చట్టరీత్యా స్వేచ్ఛాజీవి కాడు, అతనికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. ఉత్పత్తిదారులకు కేవలం ఆ భూమిని వినియోగించే హక్కు మాత్రమే ఉంటుంది. దానికోసం వారు తమ కుటుంబ జీవనానికి, తమ కుటుంబ పునరుత్పత్తికి అవసరమైన దానికన్నా అదనంగా ఉత్పత్తి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది లేదా అధికంగా ఉత్పత్తి చేసి చెల్లించాల్సి ఉంటుంది. ముందు నిర్దేశించుకున్న వాటా ప్రకారం భూస్వామి, కౌల్దారు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఉత్పత్తి అయిన దానిలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారం ఉత్పత్తిని పంచుకొనే పాలికాపు విధానం ఒక పరివర్తన దశ. పెట్టుబడిదారీ కౌలు పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలోని కౌలుకు పూర్తి భిన్నమైనది. పెట్టుబడిదారీ కౌలు భూమి నుండి చేసే ప్రధాన ఉత్పత్తులు సరుకులుగా మారినప్పుడు ఆవిర్భవించేది. పెట్టుబడిపై సాధారణ లాభం రేటును బట్టి పెట్టుబడిదారీ భూమి కౌలు నిర్ణయించబడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా భూమి కలిగి వ్యవసాయం చేసే స్వతంత్ర రైతులు తగు పరిమాణంలో ఉంటారు. ఈ తరహా రైతాంగాన్ని దోపిడీ చేయడం, అదనపు విలువను స్వాధీనం చేసుకోవడం, భూమి కౌలు ద్వారా కాకుండా అధిక వడ్డీ రేట్లకు అప్పులివ్వడం, వారిని అంతకంతకు అధిక రుణభారానికి గురిచేయడం మార్కెట్ మానిప్యులేషన్ ద్వారా జరుగుతుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.